వెల్కమ్ టు రిపబ్లిక్ న్యూస్. ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేదా? రేవంత్ చంద్రబాబుల కలుషిత రాజకీయంపై ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రం రెడ్డి, తిరుపతి రెడ్డి ఆగ్రహం. తెలంగాణలో పచ్చ కాంగ్రెస్, ఆంధ్రాలో కాంగి తెదేపేల చెత్త రాజకీయం. కాంగ్రెస్ స్వీయంగా ఉండి తెదేపా పాట పాడుతావా రేవంత్ రెడ్డి గారు? నమస్తే, మీ ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన రోజున ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మ క్షోభించే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఏం పిలుపునిస్తున్నాడంటే బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలగొట్టండి అని. ఈ విషయం నిజంగా కూడా ఎన్టీ రామారావు గారి ఆత్మ క్షోభించదా? ఇవాళ రెండు పొలిటికల్ పార్టీలు మాత్రం పూర్తిగా కలుషితమైపోయినాయి భారతదేశం లోపల. ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ స్థాపించబడ్డదే కాంగ్రెస్ పార్టీ చేతి లోపల తీవ్ర అవమానాలకు గురవుతున్నటువంటి దక్షిణ భారతదేశ నాయకులందరికీ, గొప్ప గొప్ప మహానుభావులందరికీ అన్యాయం జరుగుతుంటే, తెలుగు జాతికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వాళ్లకు ప్రపంచ పటం లోపల ఒక గుర్తింపు తీసుకురావడం కోసం కృషి చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తా ఉంది? ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిందో తెలుగుదేశం పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీతో ఇంతకుముందుకు ఒకసారి కలిసి పోటీ చేసింది కేసీఆర్ గారి మీద తెలంగాణ లోపల. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది? లోపాయకారంగా అక్కడనో ఎన్డీఏలో బీజేపీతోని కలిసి భాగస్వామ్య పక్షంగా ఉంది. ఎన్డీఏలో ఉండి లోపాయకారంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ. అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మనోవాంఛకు విరుద్ధంగా పనిచేస్తా ఉంది. ఎన్టీ రామారావు గారు ఒక ఆత్మ క్షోభించే విధంగా పనిచేస్తా ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంత చండాలంగా తయారైపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత అమాయకులంటే, తెలంగాణలో మేము కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అది ఎన్టీ రామారావు గారు గొప్ప మహానుభావుడు స్థాపించిన పార్టీ. దాని లోపల ఉన్నందుకు, అంత క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. తర్వాత పార్టీ పొల్యూట్ అయింది. ఎన్టీ రామారావు గారి పిలుపునందుకొని ఆనాడు వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి గొప్ప గొప్ప నాయకులు తెలంగాణలో ఎదిగారు. దేవేందర్ గౌడ్ అయితేంది, ఎలిమినేటి మాధవరెడ్డి గారు అయితేంది, ఇందిరారెడ్డి గారు అయితేంది, మోతుపల్లి నరసింహులు అయితేంది, ఎర్రబల్లి దయాకర్రావు గారు అయితేంది, ప్రధానంగా తీసుకునే కేసీఆర్ గారు అయితేనేమి, ఇటువంటి నాయకులు మండా వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ఎంతో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కృషి చేసిన ప్లాట్ఫామ్ తెలుగుదేశం పార్టీ. ఇంకా ఆ తర్వాత క్రమం లోపల తుమ్మల నాగేశ్వర అంటోడు చండాలంగా మారి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎదిగిండో అదే కాంగ్రెస్ పార్టీలో చేరి అలా మంత్రి అయ్యిండు. అంటే వీళ్ళకి ఏమి రాజకీయంగా విలువలు లేవు, నైతిక విలువలకు మొత్తం త్రివిధాలు ఇచ్చారు. ఇటువంటి కొంతమంది ఉన్నారు. అదే కోవలో మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలను వదిలేసిండు. దాని నుంచి టీఆర్ఎస్లో చేరిండు. మన కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అప్పుడు ఉద్యమం నడుస్తుంటే ఆ కాలంలో చేరి ఇంక ఇందులో ఉంటే మనకు రాజకీయంగా ఎదగలేమనుకున్నాడో ఏమనుకున్నాడో ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఇండిపెండెంట్గా తెలుగుదేశం పార్టీ పరోక్ష మద్దతు తీసుకొని జెడ్పీటీసీ గెలిచి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరిండు. తెలుగుదేశం పార్టీ చేరి తదనంతర కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీని తెలంగాణ పొలిటికల్ మ్యాప్లో లేకుండా ఉండే విధంగా కొన్ని ఆయన చేసినటువంటి పనుల వల్ల ఇలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడుచుకపెట్టుకపోవడానికి కారణం ఇదే రేవంత్ రెడ్డి గారు. ఆయన ఆనాడు ఆ పని కనుక చేయకుండా ఉండుంటే ఇవాళ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య, అక్కడ డిఎంకే ఏడీఎంకే మధ్యలో ఉంది, ఇక్కడ రాజకీయం ఉంటుండే, తెలంగాణ విపరీతంగా డెవలప్ అవుతుండే. ఈ పనికిమాల కాంగ్రెస్ పార్టీ మొత్తం పొలిటికల్ మ్యాప్ని తుడుచుకపెట్టుకుపోతుండే. రేవంత్ రెడ్డి గారే ప్రధాన కారణం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇవాళ అనాథలాగా మిగిలిపోయి తెలుగుదేశం పార్టీ ఇలా మొత్తం నిర్వీర్యం కావడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కారణం. మాలాంటి వాళ్ళంతా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి అభిమానులుగా ఉన్నాం. మేము మాలాంటి వాళ్ళ క్షోభపడుతున్నామంటే తెలుగుదేశం పార్టీ ఇలా మొత్తం పోయిందంటే కారణం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు. ఆయనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇలా పిలుపునిస్తాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అమాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారంటే ఈ రేవంత్ రెడ్డి మావోడు అనుకుంటాడు. రేవంత్ రెడ్డి గారు మీకు నష్టం చేసిన వ్యక్తి తప్ప మంచి చేసిన వ్యక్తి కాదు. ఇలా తెలంగాణ పొలిటికల్ మ్యాప్లో తెలుగుదేశం పార్టీ ఉండడానికి ప్రత్యక్ష పరోక్ష కారణమే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి ద్వయం. వీరిద్దరు వల్ల ఇవాళ ఎన్టీ రామారావు గారు ఆత్మ క్షోభిస్తా ఉంది. కేసీఆర్ గారు ఏం చేసినరయ్యా రేవంత్ రెడ్డి గారు? ఎందుకే బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూలగొట్టాలి? ఆనాడు తెలుగు వాళ్లకు
ప్రపంచం లోపల ఒక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు అయితే ఇలా తెలంగాణ జాతికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిండు. ఇలా తెలంగాణ జాతికి మొత్తం ప్రపంచ పటము లోపల ఇలా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటం లోపల ఒక గుర్తింపు తీసుకొచ్చినట్టు గొప్ప యోధుడు, గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఆయన పోరాటం లేకపోతే మీకు ఆ ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గద్దెలు ఊళ్ళగొట్టమని చెప్తావా? ఆనాటి ప్రాంతీయ పార్టీ తెలుగు జాతికి వన్నె తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆనాటి తెలుగుదేశం, ఈనాటి తెలుగుదేశం కాదు. అయితే తెలంగాణ జాతికి ఔన్నత్యం ఈ జాతి యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి పార్టీ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ, మా అధినేత కేసీఆర్ గారు. ఒక్క మాట అనే అర్హత మీకు లేదు. నానా పార్టీలు మారిన అర్హత వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మీకు ఉందా? ఒకసారి విశ్లేషించుకోండి. మీకు ఆ అర్హత ఉందా? ఎక్కడ పుట్టినవు రాజకీయంగా? ఆర్ఎస్ఎస్. ఎక్కడ ఎదిగినవు? టీఆర్ఎస్లో. ఎక్కడ నాయకుడు అయినవు? తెలుగుదేశంలో. ఎక్కడ వచ్చి ముఖ్యమంత్రి అయినవు? కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ ఆ ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఏమన్నా ఇవాళ నువ్వు న్యాయం చేస్తున్నావంటే ఇందులో ముఖ్యమంత్రి పదవిని అనుభవించుకుంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ కొమ్ము కాస్తున్నావు. ఇది నీ రాజకీయం, ఇది నీ రాజకీయ నీతి. ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? మొన్న ఏం చేసినావయ్యా? మొన్న జూబ్లీహిల్స్లో ఒక్క బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం కోసం రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు నీరుగా ఉండేటువంటి ఎంఐఎంకు పరోక్ష మద్దతు తీసుకున్నావు. బీజేపీ బలహీన క్యాండిడేట్ పరోక్ష మద్దతు చంద్రబాబు నాయుడు ఛానల్ ద్వారా నడిపించేసి తీసుకున్నావు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లది పరోక్ష మద్దతు తీసుకున్నావు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని పక్షాలను ఏకం చేసి ఎంఐఎంతో రిగ్గింగ్ చేయించి బయటపడ్డావు. ఇది నీ రాజకీయ నీతి. అంటే నీ యొక్క పదవి కోసం మమ్మల్ని అందరిని ఎట్లయితే రాజకీయం ఊచకోత కోసినావో నీకు ఒక రాజకీయ నీతి లేదు, ఒక నిజాయితీ లేదు. నువ్వు గద్దెనెక్కడం కోసం ఇన్ని పనులేం చేస్తావు. ఇవాళ మొత్తం రాజకీయం మొత్తం కలగుర గంపజేసేసినావు. తెలంగాణలో ఎవడు ఏ పార్టీ ఎవడు ఏందో ఏమో అర్థం కాని పరిస్థితి పట్టుకొచ్చినావు. బీజేపీ కాంగ్రెస్ గెలవడమైంది. మొత్తం బీజేపీ నాయకులు మొన్ననైతే ఆచారి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి ఆచారి డైరెక్ట్ చెప్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం కోసం మేము కాంగ్రెస్ పార్టీకైనా మద్దతు ఇస్తాం. బీజేపీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి ఆడ ఎన్నం శ్రీనివాసరెడ్డి అంటూ ఏం పని చేస్తున్నాడు? మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఫస్ట్ బీజేపీ ఆయనకి ఇచ్చింది ప్రాణం. ఇవాళ వచ్చేసి మేము బీజేపీ ఒకటే అంటున్నాడు. నిన్న డీకే అరుణతో కలిసి మాట్లాడుతూ ఏం రాజకీయం నడుస్తుంది? ఈ లపంగి రాజకీయం. పరోక్షంగా మీకు రఘునందన్ రావు గారు, అరవింద్, బండి సంజయ్ లాంటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయినాయి. ఈ రెండింటితో ఎంఐఎం కలిసిపోయింది. ఇంతమంది ఏకమై ఆ కమ్యూనిస్టులను ఇంతమంది ఏకమై ఒక కేసీఆర్ గారిని ఎదుర్కోవడం కోసం ఇంత లపంగి ఇంత లుచ్చ రాజకీయం చేస్తూ ఉన్నారు తెలంగాణ లోపల. ఇది జరుగుతూ ఉంది. ఇవాళ నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఒక మీడియాను అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేస్తున్నారో చూస్తున్నాం. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద విష ప్రచారం. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ఆయన జలవనరుల గురించి సాగునీటి ప్రాజెక్టుల మీద ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఒక ప్రజెంటేషన్ చేద్దాం అంటే అప్పుడు మీడియాను మొత్తం ఆఫ్ చేయడం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని టార్గెట్ చేసిరు, అక్కడ ప్రేమ్ సాగర్ రావును టార్గెట్ చేసిరు, ఇక్కడ మధుసూదన్ రావు గారిని టార్గెట్ చేసిరు. నికార్సైన కాంగ్రెస్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారిని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ బట్టి విక్రమార్క గారికి ఇంకా కాలేదనుకునే బట్టి విక్రమార్క గారికి కూడా ఏబిఎన్లో స్టోరీ చేయించి వాళ్ళు చేయించారు. అంటే నికార్సైన కాంగ్రెస్ నాయకులకు పెను ప్రమాదం పొంచి ఉంది. ఇది దొంగ కాంగ్రెసు, ఇది తెలుగుదేశం కాంగ్రెసు, ఇది పచ్చ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది. అక్కడున్న తెలుగుదేశం కూడా ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాటి తెలుగుదేశం కాదు, మొత్తం కలుషితమైన తెలుగుదేశం పార్టీ అది.